విలియం ఫ్రాంక్లిన్ గ్రహాం అనే ఒక విశ్వాసి ఉన్నాడు అమెరికా దేశంలో, నార్త్ క్యారోలినా రాష్ట్రంలో షార్లట్ అనే ప్రాంతంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని తనకు ఒక డైరీ ఫామ్ ఉండేది, ఒక పశువులతో కూడినటువంటి ఒక మైదానం ఉండేది. అందులో చిన్నగా జీవిస్తూ కొంతమంది విశ్వాసులతో కలిసి ప్రార్థనా పరుల గుంపులో ఉండేవాడు. ఆయన ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు దేశంలో గొప్ప ఉద్యమం రావాలి, ప్రపంచంలో గొప్ప ఉద్యమం రావాలని ఆయన భారంతో ప్రార్థన చేసేవాడంట. అంత మాత్రమే కాదు, వారి రాష్ట్రం నుంచి దేవుడు ఒక భక్తుడిని లేపాలి. మన రాష్ట్రం నార్త్ క్యారోలినా షార్లట్ అనే ఈ ప్రాంతం నుంచి దేవుడు ఒక స్వార్థికుడిని లేపాలి, ప్రపంచం అంతా అతను వాడబడాలని ప్రార్థనలో కన్నీరు కార్చేవాడు అంటండి. దేవుని స్తోత్రం. ప్రార్థనలో గడుపుతున్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక దైవజనుడు వస్తే, ఆ ఊరు మొర్దెకాయ్ హ్యామ్ అనే ఒక దైవజనుడు వస్తే, ఆయన సభల్లో వారి పెద్ద కుమారుడు రక్షణ పొందాడు. ఆ పెద్ద కుమారుడు అంతకుముందు దురలవాట్లతో ఉండేవాడు. ఎవరు ఊహించలేదు అతను మారు మనసు పొందుతాడని. మారు మనసు పొందాడు, రక్షణ పొంది ఒక పాస్టర్గా మారిపోయాడు. ఆయన పేరే బిల్లీ గ్రహాం. దేవుని స్తోత్రం. ఆ బిల్లీ గ్రహాం ఎంత గొప్ప దైవజనుడు అయిపోయాడంటే, తర్వాత సంవత్సరాలు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాల పైగా దేవుడు ఆయన వాడుకున్నాడు. ప్రపంచంలో అనేక కోట్ల మందిని ప్రభు తట్టు తిప్పిన దైవజనుడు. సొంత విమానాల్లో తిరిగి దేవుని రాజ్యాన్ని కట్టాడు. ఈ శతాబ్దపు దైవజనుడు అంటారు, మచ్చలేని దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహాం. హల్లెలూయా. ఆ యొక్క బిల్లీ గ్రహాం గారు ఆయన సొంత కొడుకు ఎంత భక్తుడు అవుతాడని వాళ్ళ నాన్నగారు ప్రార్థన చేయలేదు, కానీ ఏమని ప్రార్థన చేశాడు? దేవా, ప్రపంచానికి ఒక గొప్ప దైవజనుడిని పంపించు. ప్రపంచంలో ఉద్యమం లేదు, చల్లారిపోయి భక్తి లేదు, సైతాను విజృంభిస్తున్నాడు, కాబట్టి ఒక గొప్ప భక్తుడిని ముఖ్యంగా మా ప్రాంతం నుంచి పంపించన్నాడు. కానీ మా కొడుకుల్లో ఒకరిని చేయి, లేకపోతే మాకే రావాలి అని ప్రార్థన చేయలేదు. ఆ ప్రార్థన ఎవరికి నచ్చింది? బోనస్ వచ్చింది. ఈయనకి ఏం బోనస్? ప్రపంచానికి ఒక దైవజనుని ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా లేదా? కానీ ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఆయన సొంత కొడుకు, పెద్ద కొడుకైన బిల్లీ గ్రహాంని ప్రపంచంలో ఒక గొప్ప దైవజనుడిగా చేశాడు. దేవునికి నచ్చే ప్రార్థన నిస్వార్థమైన ప్రార్థన. హల్లెలూయా. ప్రభు ఆ ప్రార్థన నేర్పించని శిష్యులు వెళ్ళారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమని నేర్పించాడు? మొదట, పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. రెండోది ఏంటి? నీ రాజ్యము ఈ భూమి మీదకి వచ్చునుగాక. నీ చిత్తము పరలోకంలో ఎలా జరుగుతుందో భూమి యందు కూడా. హల్లెలూయా. ఆ తర్వాత మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ఇది తర్వాత దీనికోసం, తర్వాత అన్నిటి కోసం. హల్లెలూయా. మొదట దేనికోసం ప్రార్థన చేశారు? కాబట్టి ఈ రోజు నుంచి మీరు కూడా ఆ విధంగా ప్రార్థన చేయండి. మొదట ఏం ప్రార్థన చేయమన్నాడు యేసయ్య? మనం ఏం చేస్తున్నాం? ఆయన నేర్పింది ఏంటి? మనం చేస్తుంది ఏంటి? ఆయన చెప్పింది ఏంటి? మనం చేస్తుంది ఏంటి? హల్లెలూయా. మా వండర్ని ప్రార్థన చేయమంటే కుటుంబ ప్రార్థనలో, దేవా తాతయ్యని నాయనమ్మని దీవించండి. మొదలు పెట్టడమే, దేవా డాడీని మమ్మీని దీవించండి, తాతయ్యని అమ్మమ్మని, దేవా హైదరాబాద్ తాతయ్యని దీవించండి, అందరిని దీవించండి. సరే చేసుకొని దీవించడం మంచిదే కదా. అలాగా చిన్నపిల్లల వల్లే మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ ఇతరుల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మనం అడగకుండానే, ఎందుకంటే ఇతరులు నీ వల్ల ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళ ఆశీర్వాదంలో నీకు కూడా పాలి భాగము ఉంటుంది. వాళ్ళ ఆశీర్వాదం వెనకన ఉంటావు, కాబట్టి పెట్టేచే ఎప్పుడు కూడా పైనే ఉంటుంది. దేవుని బిడ్డలమైన మనము నిస్వార్థమైన ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత మన కోసం మనం ప్రార్థన చేద్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి కోసం ప్రార్థన చేయమంటున్నాడండి? అన్నిటికంటే ముఖ్యంగా మనుషులు అందరి
అందరి కొరకు. తర్వాత రాజులు అనగా ఏలేవారు, పరిపాలించేవారి కొరకు. తర్వాత అధికారులందరి కొరకు. విజ్ఞాపనములు, ప్రార్థనలు. విజ్ఞాపన అంటే ఏంటి చెప్పండి? మన కోసం కాకుండా ఇతరుల కోసం చేసే ప్రార్థనని విజ్ఞాపన అంటారు, ఇంటర్సెషన్. రోజు ఇక్కడ 4 గంటల నుంచి 5 గంటల వరకు మన స్త్రీలు, పాస్టమ్ గారు ప్రార్థన గోపురం పెట్టారు. ప్రేయర్ టీమ్, ప్రార్థన బృందం. వాళ్ళు ఏం చేస్తారు? ఈ పుస్తకంలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో, ఈ సాక్ష్యాలు చెప్పిన పుస్తకంలో ప్రార్థన అవసరతల చీటి, పరీక్షలు రాసే పిల్లలు, వీళ్ళందరి కోసం విజ్ఞాపనం చేస్తారు. దాన్ని విజ్ఞాపన అంటారు. వాళ్ళ కోసం వాళ్ళు చేసుకునేది కాదు. తర్వాత ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిక, ఇట్స్ ఎ వార్నింగ్. అందరి కోసం నువ్వు ప్రార్థన చేయి. మీ వీధిలో వాళ్ళందరి కోసం చేయి. లేకపోతే మీ వీధిలో వాడు ఎవడన్నా పనికిమాలో ఉన్నాడు అనుకో, ఆడు అలాగే నాశనం అయిపోవాలని చేయకూడదు. ఆడే గజ దొంగ అయ్యాడంటే మళ్ళీ నీకు నిద్ర పట్టదు. వీళ్ళ కుటుంబంలో ఎవరు బాగుపడుకోకూడదు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు రేపొద్దున ఏ హంతకులుగా అయ్యారనుకో, నీ వీధిలో కర్ఫ్యూ పెట్టేస్తారు పోలీసులు. మాటికి ఆ వీధిలో వాళ్ళందరినీ తీసుకుపోయి సంతకాలు పెట్టిస్తారు, తెలుసా కొన్ని చోట్ల. కాబట్టి అందరూ బాగుండాలని ప్రార్థన చేయి. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞతలు కూడా చెల్లించాలంట. కృతజ్ఞత ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రేయర్. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత అనేది ప్రార్థనలో భాగమై ఉండాలి, మర్చిపోవద్దు. కృతజ్ఞతలు చెల్లిస్తూనే నీ ప్రార్థన మొదలు పెట్టాలి. హల్లెలూయా. పొద్దున్నే లేచి ఏమని మొదలు పెట్టాలి నీ ప్రార్థన? దేవా, ఈరోజు నేను అనుకున్న పనులన్నీ అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అలా కాదు. దేవా, ముందు రాత్రి సుఖంగా నిద్ర ఇచ్చావు. ముందు కృతజ్ఞత చెప్పాలి. నిన్నంతా కాచి కాపాడావు, దేవుని స్తోత్రం. చాలామంది నిద్రలోనే వెళ్ళిపోతున్నారు పైకి. కాబట్టి నన్ను నిద్ర లేపావు, నీకు వందనాలు అని చెప్పాలి. ప్రియదేవుని బిడ్డ, కృతజ్ఞత అనేటువంటిది ప్రార్థనలో ఒక భాగం. కృతజ్ఞత లేని ప్రార్థన అసలు ప్రార్థనే కాదు. అందుకనే చూడండి, ఫిలిప్పి 4:6 అంటాడు. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేని గురించి చింతించకుడి, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు సరే. దేవునికి ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత, ప్రార్థన విజ్ఞాపన ఉండాలి. దాంతోపాటు ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత లేని వాడు కృపను పోగొట్టుకుంటాడు. కాబట్టి కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. ఇలా ఉన్నందుకు ముందు వందనాలు చెప్పి. అలా కూడా లేని వాళ్ళు ఉన్నారు చాలామంది. నీకు లేని దాటిని బట్టి ఆడవకో, దేవుని స్తోత్రం. ఇలా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా, అప్పుడు నీకు ఇంకా ఇంకా పెరుగుతుంది. మన అంశం కృతజ్ఞతలోంచే మొదలైంది. సొలొమోను కృతజ్ఞత. నన్ను రాజుని చేశాడు దేవుడు, కాబట్టి నేను వెళ్ళి 1000 దహన బలులు ఇవ్వాలి. అక్కడి నుంచి ఆయన ఆశీర్వాదం ప్రారంభమైంది. ప్రియ దేవుని బిడ్డ, దేని గురించి డు నాట్ వర్రీ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి భయపడద్దు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు, రిక్వెస్ట్ దేవునికి తెలియచేయండి. రిక్వెస్ట్, ప్రార్థన అది రిక్వెస్ట్గానే ఉండాలి. విన్నపము, మనవి, బతిమాలుకోవటం, గోజాడటం, యాచించడం అంటే ఏంటి చెప్పండి? ఇందాక చదువుకున్నాం కదా, యాచనలు. 1 తిమోతి 2వ అధ్యాయంలో యాచించడం అంటే అడగటం. దేవుని స్తోత్రం. మన ఎమ్మెల్యేలు అందరూ అడుగుతారు, వెళ్ళి ముఖ్యమంత్రి గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని అడుక్కుంటూ ఉంటారు. అక్కడ దాన్ని ఏమంటారు? యాచించడం అనమాట. మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తారు ఇప్పుడు గుమ్మాలకు, అమ్మా మీ ఓట్లు నాకే. దేవుని స్తోత్రం. యాచించడం అంటే అడుక్కోవటం. దేవుని దగ్గర మనం అడగాలి. తల్లిదండ్రుల దగ్గర అడగమా మనకు కావాల్సింది? బతిమాలమా? హల్లెలూయా. మరి పరమ తండ్రి దగ్గర మనం అడగటానికి ఎందుకు సంకోచిస్తున్నాం? మోషే 40 దినాలు ఉపవాసం చేశాడు. మోషే 40 దినాలు ఏం చేశాడు?
నిర్గమకాండం 34వ అధ్యాయం 29 నుండి చదివితే 40 దినాలు కొండపై ఎదికెళ్ళి మనుషుల ముఖం చూడకుండా ఉపవాసం చేశాడు. కొండ దిగి వచ్చేటప్పుడు ఏం కనపడింది మనుషులకి? మోషే ముఖము ప్రకాశిస్తుందంటండి, గ్లో. దేవుని స్తోత్రం. షైనింగ్. మోజెస్ ఫేస్ వాజ్ షైనింగ్. ఆయన మొహాన్ని చూడలేకపోతున్నారు, దగదగా మెరిసిపోతుంది. అప్పుడు మోషే ముఖం కప్పుకున్నాడంట. 40 రోజుల తర్వాత ఒక మిరకిల్ జరిగింది. అదేంటంటే మోషే ముఖము ప్రకాశిస్తుంది. 40 రోజుల తర్వాత ఒక అద్భుతం దేవుడు చేస్తాడు. ఉపవాసం అయిన తర్వాత అద్భుతం జరగాలంతే. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఏలియా ప్రవక్త 40 దినాలు ఉపవాసం చేస్తూ నడిచాడు. 40 దినాలు నడుస్తూ ఉపవాసం చేశాడు ఆయన. ఒక చోట మోకరించో, కూర్చునో, పడుకునో, నిలబడో కాదు. మొదటి రాజులు 19:8. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. హల్లెలూయా. 40 రోజులకి తగిన బలం ఇచ్చిందంట దేవుడు పంపించిన ఆహారం. దేవదూతను పంపించి దేవుడు ఆహారం ఇచ్చాడు. ఏలియా అడవిలో దాక్కున్నాడు యెజబేలు అనే రాణికి భయపడి. ప్రియదేవుని బిడ్డ, నేను చచ్చిపోతే బాగుండు అని ప్రార్థన చేసుకున్నాడు. దేవా నన్ను చంపేసేయి, ఈ రాణి నన్ను చంపేసేలా ఉంది. నేను రోషం కలిగిన వాడై ఉంటే ఈ రాణి చేతిలో చావడం ఏంటి, నువ్వే చంపే అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవదూతను పంపించి సొమ్మసిల్లి నిద్రపోతున్న ఏలియా భక్తుడిని నిద్రలేపి భోంచేయమన్నాడు. భోంచేసి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ రెండోసారి లేపాడు, మళ్ళీ తినన్నాడు. తిన్న తర్వాత ప్రయాణం మొదలుపెట్టాడు. 40 రాత్రింపగళ్ళు ఆగకుండా నడిచాడు. దేవుని స్తోత్రం. ఇంతకీ ఆశ్చర్యం ఏంటంటే, చచ్చిపోతాను ఆయన, నాకు నీకోసం నేను చేసింది చాలులే, ఇన్ని అద్భుతాలు నా ద్వారా చేసావు చాలు అనుకున్న ఏలియా భక్తుడికి మరణం లేకుండా పైకి తీసుకెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. మరణం కావాలని అడిగాడు. ఈ 19వ అధ్యాయంలోనే మొదటి నుండి చదివితే, నేను ఇక చచ్చిపోతాను అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? మరణము లేకుండా ఇదే 19వ అధ్యాయంలో అగ్ని గుర్రములు, అగ్ని రథములు వచ్చి ఏలియా ప్రవక్తని పైకి తీసుకెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. దేవునికి ఇష్టమైన ప్రార్థనలు. 40 రోజులు ఉపవాసం చేశాక ఈ అద్భుతం జరిగింది ఏలియా జీవితంలో. ఎస్తేర్ గ్రంథంలో చూస్తే ఎస్తేర్ రాణి శోధన వచ్చింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక దుర్మార్గుడి గురించి చెప్పాలి. ఈవిడ రాణి, కానీ ఎప్పుడు పడితే అప్పుడు మనం బెడ్రూమ్లోకి వెళ్ళిపోయినట్టు భార్య భర్తలు వెళ్ళిపోకూడదు. రాజుగారికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, సైనికులు ఉంటారు. రాజుగారికి ముందు పర్మిషన్ అడగాలి. రాజుగారు రమ్మన్నప్పుడే రాణిగారు ఆయన్ని కలవాలి. కాబట్టి కొన్ని దేశాల్లో కొన్ని రూల్స్ ఉంటాయి. రాజుగారి దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు రాణిగారు వెళ్ళిపోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఒకే రాణి ఉండదు. కాబట్టి అర్జెంటుగా వెళ్ళి రాజుని కలవాలి, అర్జెంటుగా వెళ్ళి కలవాలి, లేకపోతే మన యూదులందరినీ చంపేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ హామాన్ అనే దుర్మార్గుడి గురించి రాజుకు చెప్పాలి. అప్పుడు చెప్పింది, మీరందరూ కూడా నా కోసం 3 రోజులు ఉపవాసం చేయండి. 4:16 చదువుదాం. నీవు పోయి షూషాన్ నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. హల్లెలూయా. ప్రవేశించుట చూడండి, అక్కడ ఒక తెగింపు. న్యాయ వ్యతిరేకంగా నేను వెళ్ళిపోతున్నాను రాజుగారి ఇంట్లోకి. న్యాయ వ్యతిరేకముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించదును, నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన హల్లెలూయా. నేను నశించినా పర్లేదు, కానీ నా యూదుల కోసం నేను వెళ్తాను, తెగిస్తాను. కానీ దానికి ముందు ఏం చేయాలి? 3 రోజులు అందరూ అన్నపానములు ముట్టుకోకుండా ఉపవాసం చేయండి నా కోసం. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగింది. ఒక గొప్ప పని చేయబోతుంది ఎస్తేర్. ప్రాణాలకు తెగించింది. దేవుని బిడ్డ, 3 రోజులు ఇజ్రాయేలీలందరూ ప్రార్థన చేశారు ఆమె కోసం.
4వ రోజున వెళ్ళిపోయింది. హల్లెలూయా. 4వ రోజున రాజుగారు అంతఃపురంలోకి వెళ్ళిపోయింది, రాజుగారు భవనంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళగానే రాజుగారు ఈమెను చూడగానే ఆయనకు దయ కలిగిందంట. హల్లెలూయా. ఫేవర్, గాడ్స్ ఫేవర్ అంటారు, మెన్స్ ఫేవర్. దేవుని దయతో పాటు ఏముండాలి మన మీద? మనుష్యుల దయ ఉండాలి. యేసు ప్రభు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లాడంట. బాలుడైన సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును. ఇప్పుడు ఎస్తేరు మీద రాజుగారికి చూడగానే హై ఎందుకు వచ్చింది అనలేదు, ఏమన్నాడు? రమ్మన్నాడు. వెంటనే ఆమె చెప్పిందంతా విన్నాడు. ఆ యొక్క కుట్ర అంతా కూడా ఆమె తెలుసుకొని ఆ యొక్క నిందితుడైన కుట్రదారుడైన హామానును ఉరికమ్మం ఎక్కించాడు. దేవుని స్తోత్రం. ఎస్తేర్ చిన్నాయన కోసం తయారు చేయించిన ఉరికమ్మం ఆ కుట్రదారుడి మీదే ఆ దేవుడు ప్రయోగించేలా చేశాడు. కాబట్టి 3 రోజుల ఉపవాసం అయిన వెంటనే ఒక అద్భుతం జరిగింది, మిరాకిల్. ఉపవాసం అయిన వెంటనే మిరాకిల్ జరుగుతాయి, జరగాలి. మనం సరిగ్గా చేస్తే, మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే. హన్నా ప్రార్థన దేవుడికి నచ్చింది. గొడ్రాలుగా ఉంది ఆమె, బహుశా 15 ఏళ్ళు 20 ఏళ్ళు తెలియదు మనకి. ఆమె ప్రార్థన ఏమని చేసింది? షిలోహులో దేవుని మందిరానికి వెళ్ళి, దేవా నాకు ఒక కొడుకునిస్తే ఆ కొడుకుని తీసుకొచ్చి నీ మందిరంలో విడిచిపెట్టేస్తాను, పాలు విడిచినప్పటి నుంచి వదిలేస్తాను, మళ్ళీ తీసుకెళ్ళను నేను. హల్లెలూయా. అంటే దేవుని పనికి ఒక ప్రవక్తను ఆమె ఇస్తానని ముందుగానే చెప్పింది. అది దేవుడికి నచ్చింది. దేవుని పనికి ఇచ్చింది, దేవుని పనికి చెప్పినది చెప్పినట్టుగా పాటించింది. పాలు విడిచిన బిడ్డను తీసుకొచ్చి ఆ మందిరంలో విడిచిపెట్టింది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూస్తే. దేవుని స్తోత్రం. ప్రార్థనతో పాటు మనం మొక్కుబడులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొక్కుబడి చెల్లించినప్పుడు ఏమవుద్ది? దేవుడు మళ్ళా అడగకుండా ఎంతమందిని ఇచ్చాడు దేవుడు? 3 కుమారులను, 2 కుమార్తెలను, ఇంకా 2 కుమార్తెలను ఇచ్చాడు. మొత్తం ఒక గొడ్రాలుకి 6 మంది పిల్లలు పుట్టారు. హల్లెలూయా. 6గురికి తెల్లైంది ఈవిడ. ఎందుకంటే ఒక ఆయన అక్కడ విత్తనం వేసింది, ఇక్కడ పంట కోసుకుంది. కాబట్టి హన్నా ప్రార్థన దేవుడికి నచ్చింది. దేవా నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇది చేస్తా, దేవా నేను 10వ భాగం ఇస్తాను, నేను మొక్కుబడి చెల్లిస్తాను, నేను పేదలకు సహాయం చేస్తా, నేను కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటాను, నీ మందిరానికి ఇది చేస్తా, నీ రాజ్యానికి ఇది చేస్తాను అని నువ్వు మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు నచ్చుతుంది. నువ్వు అడిగిన దానికంటే దేవుడు 6 రెట్లు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి నచ్చే ప్రార్థన మనం చేస్తున్నామా? నిస్వార్థమైన ప్రార్థన చేసిన భక్తులందరూ కూడా. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే దానియేలు ఉపవాసం చేశాడు. 3 వారములు ఉపవాసం చేశాడు అంటే 3 వారములు అంటే 21 రోజులు. 21 రోజులు ఉపవాసం చేశారు. దేవునికి స్తోత్రం. 21 days ఫాస్టింగ్. బైబిల్లో కొన్ని ప్రత్యేకమైన సంఖ్యలు ఉన్నాయి. 40, 3, 7, 21, 70 ఇటువంటి సంఖ్యలు ఉన్నాయి. దానియేలు గారు 21 రోజులు అనగా 3 వారాలు ప్రార్థన చేశాడు, ఉపవాసం. మాంసాలు తినకుండా డానియల్ ఫాస్టింగ్ గురించి పోయిన వారం ధ్యానించుకున్నాం మనం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ సమయంలో ఏం ప్రార్థన చేయాలి చెప్పండి? ఈ 40 రోజులు వచ్చినాయి, మంచిదే. ఏం ప్రార్థన చేయాలి మనం? ఏప్రిల్లో ఏం జరుగుతున్నాయి? ఏప్రిల్లో జరగబోయే ఎలక్షన్ కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఎలక్షన్లో మంచి నాయకులను దేవుడు లేపేలాగా, దేవుడు మంచి నాయకుల్ని హెచ్చించాలి. నిస్వార్థమైన నాయకులు. ఏ నాయకుల ద్వారా దేశము దీవించబడుతుంది, ఏ నాయకుల ద్వారా ప్రజలందరూ క్షేమంగా ఉంటారు, ఏ నాయకులుంటే పేదవారికి మేలు జరుగుతాయి, ఏ నాయకులుంటే అన్ని మతాల వారు క్షేమంగా ఉంటారు, అన్ని కులాల వారు క్షేమంగా ఉంటారు, ఏ నాయకులు రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తారు. హల్లెలూయా. ఆ నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి.
నువ్వు నిస్వార్థంగా ప్రార్థన చేసినప్పుడు, దేశం కోసం ప్రార్థన చేస్తే నాకేం వస్తుందండి? ప్రతిరోజు టైం వేస్టు. అసలే కూసేపే ప్రార్థన చేసుకుంటాను నేను. మళ్ళీ ఆ కూతు టైంలో మళ్ళీ దేశం కోసం చేయాలంట, మళ్ళీ రాష్ట్రం కోసం చేయాలంట, మళ్ళీ ఎలక్షన్ అంట. మా పాస్టర్ గారికి పని ఏముండదు అనుకుంటున్నారేమో. నువ్వు చేస్తే ఎవరికి మంచిది? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా. దేశం కోసం ప్రార్థన చేయి, ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేయి. దేవుని రాజ్యం కట్టబడాలి. ప్రపంచంలో ద్వారాలు మూసిన దేశాలు ఉన్నాయి సువార్తకి. ఆ దేశాలన్నీ ద్వారాలు తెరవాలి. హల్లెలూయా. ప్రపంచంలో చాలామంది దైవజనులను కొడుతున్నారు. మన జిల్లాల్లో కూడా వచ్చేసింది. ఈ మధ్య కొట్టేస్తున్నారు పట్టుకుని సువార్త చెప్పేవాళ్ళని, పత్రికలు పంచిపెట్టేవాళ్ళని. హల్లెలూయా. దానికి వ్యతిరేకంగా మనం ప్రార్థన చేయాలి. టీవీలో ఒక దుర్వార్త చూసినప్పుడు ప్రార్థన చేయాలి మనం. టీవీలో ఒక దుర్వార్త చూసినప్పుడు, భయానకమైన వార్త చూసినప్పుడు, ఆపదలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ టీవీ ముందు నుండే ప్రార్థన చేయొచ్చు, ఏం పర్వాలేదు. హల్లెలూయా. నోట్లో నువ్వు దేవునికి చెప్పడమే, హృదయపూర్వకంగా చెప్పాలి. దేవుని కార్యం జరుగుతుంది. ఆ ప్రార్థన దేవునికి నచ్చుతుంది. అప్పుడు దేవుడు నువ్వు అడగకుండా నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు అడగకముందే ఆశీర్వాదాలు వచ్చి నీ తలుపు కొడతాయి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆశ్చర్యం అనగా ఊహించని ఒక మంచి కార్యము మీ ఇంటిలో జరుగుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఎలక్షన్ వస్తుంది, ఏ నాయకుడు నాకు ఎక్కువ డబ్బులు ఇస్తాడని ఆలోచించుకోకుండా ఈసారి ఏం చేయాలి? మనం డబ్బులు తీసుకోనని ముందు దేవుడికి చెప్పండి. ప్రియ దేవుని బిడ్డ, డబ్బులు తీసుకొని నేను ఈ ఎలక్షన్కి ఇంతకుముందు తీసుకున్నందుకు నన్ను క్షమించు దేవా. హల్లెలూయా. నీకు నచ్చిన విధంగా జీవిస్తే దేవుడు నీకు జవాబులు ఇవ్వడు. దేవుడు నీకు జవాబులు ఇవ్వాలంటే డబ్బులు, లంచం, అది లంచం తీసుకుంటున్నాం మనం. లంచం తీసుకుంటున్నాం. లంచం తీసుకోవద్దనుందా బైబిల్లో? లేదా? లంచము దృష్టికి మాణిక్యం వలె ఉండును, పిమ్మట అది సర్పము వలె కాటువేయును. కాబట్టి మొత్తం మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి. 5 రెళ్ళు 10 పండగే. హల్లెలూయా. ఇంకా రేట్లు పెరిగిపోతాయి ఈసారి అనుకుంటున్నారు కొంతమంది. పాపం ప్రియ దేవుని బిడ్డ, నిజాయితీగా ఉందాం. మనం నిజాయితీగా ఉందాం. దేవుని కోసం, దేవుడిచ్చే వాటి కోసం చూద్దాం. ఈ మనుషులు ఇచ్చే వద్దు. హల్లెలూయా. ఈ మనుషులు ఇచ్చే తీసుకుంటే మనకు శాపాలు వస్తాయి. మన కుటుంబంలో ఊహించని చెడు జరుగుతుంది, కీడు జరుగుతుంది. శాపాలు వస్తూ ఉంటాయి, రోగాలు వస్తాయి. హల్లెలూయా. భయపెడుతున్నారు అనుకుంటున్నారా? భయపెట్టకపోతే పాస్ అవ్వరు కదా పిల్లలు. ఫెయిల్ అయిపోతా అంటారు. ఏమంటారు మాస్టర్లు? ఫెయిల్ అయిపోతావు అంటే అప్పుడు భయం వేసి, అరే గేదెలు కాసుకుంటానికి కూడా పనికిరావరు అంటారు. ఎందుకంటే దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవునికి భయపడాలి. మనం తీసుకునే లంచం దేవుడు చూస్తున్నాడు కాబట్టి అది మనకు ఆశీర్వాదము. అది కాదండి, మరి తీసుకోకపోతే మనం వాళ్ళకి యాంటీ అనుకుంటారండి. అనుకోని దేవుడు అనుకోకుండా ఉంటే చాలు. హల్లెలూయా. మనం తీసుకోకపోతేనంటే యాంటీ అనుకుంటాం. కాబట్టి ఆడి దగ్గర, ఈడి దగ్గర, మధ్యలో ఇండిపెండెంట్ వాడి దగ్గర కూడా తీసేసుకుంటారు వీళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలి? తీసుకోమండి. హల్లెలూయా. సరే మీకే వేస్తాంలేండి అనండి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఒక ఖచ్చితమైన నిబంధన చేసుకోవాలి దేవుడితో. ఒక సమర్పణ చేసుకుని దేవుని సన్నిధిలో మనము ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు కొత్త నాయకుడి ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏ నాయకుడి ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడో నీకు తెలీదు. నీకెంతో దీవెనకరమైన, నీ ప్రాంతానికి, నీ రోడ్డుకి, నీ వీధికి ఎంతో ఆశీర్వాదకరమైన ఒక ఆశీర్వాదం నేను వెతుక్కుంటూ వస్తుంది. నీకు తెలియకుండా నువ్వు చేసే ఒక చిన్న మంచి పని, చిన్న ప్రార్థన నిన్ను ఆశీర్వాదాలకు వారసుడిగా చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవునికి ఇష్టమైన ప్రార్థన చేద్దాం. 40 రోజులు దేవుడు ఏ ప్రార్థనలు అంగీకరించాడో, ఏ ప్రార్థనలు అంగీకరించలేదో, ఈ 40 దినాలు కూడా ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో మొర పెడదాం.
మన మహాసభలు ఈ సంవత్సరం 50వ వార్షిక మహాసభలు. మనకి 50వ సంవత్సరంలో మనం ఉన్నాం. మన సంఘ కాపర్లు, సంఘ స్థాపకులైన అయ్యగారిని అమ్మగారిని దేవుడు ఈ పట్టణానికి పంపి 50 ఏళ్ళు అయింది. 1974లో వచ్చారు. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం 50వ వార్షిక మహాసభలు ఏప్రిల్ నెలలో ఈస్టర్ అయిన తర్వాత, పరీక్షలు అయిపోయిన తర్వాత, ప్రభు చిత్తమైతే ఏప్రిల్ నెలాఖరు వారంలో జరుపుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ సభల కోసం కూడా ప్రార్థన చేయండి. ఏ దైవజనులు దేవుడు పంపిస్తాడో మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. గొప్ప ఉద్యమం తాడేపల్లిలోని అన్ని సంఘాలు దీవించబడాలి మన సభల ద్వారా అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. కాబట్టి ఏప్రిల్లో 2 ముఖ్యమైనవి ఉన్నాయి. ఏంటవి? ఎలక్షన్స్, దాని తర్వాత మీటింగ్లు, ఇంకొకటి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ప్రార్థనాపరులుగా ఉండాలి. ప్రార్థన ద్వారా అద్భుతాలు పొందుకోబోతున్నాం. ఉపవాసాల ద్వారా అద్భుతాలు పొందుకున్నాం. మా కారు యాక్సిడెంట్ అయిన సమయంలో ఎంతో శోకములో మేము ఉన్నప్పుడు, ఎంతో నష్టములో, అవమానాల్లో, ఒంటరితనములో ఉన్నప్పుడు నేను 40 రోజులు ప్రార్థన చేశాను, ఉపవాసం ఉండి చెప్పాను మీకు. 40 రోజుల తర్వాత దేవుడు దీవించడం మొదలుపెట్టాడు మళ్ళీ. హల్లెలూయా. 40 రోజుల తర్వాత దేవుడిని సూచన అడిగినప్పుడు 1000 మంది పాస్టర్ల సమావేశంలో ఒక దెయ్యం పట్టిన మనిషి పరిగెట్టుకుంటూ వచ్చి నా కాళ్ళ మీద పడింది. దాన్ని దేవుడు ఒక కన్ఫర్మేషన్గా నాకు ఇచ్చాడని మన గతంలో సాక్ష్యాలు మీరు విన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఒక సూచన చూపిస్తాడు. మీకు కూడా సూచన అడగండి. దేవా, ఇది నీ చిత్తమైతే సూచన చూపి. 40 రోజులు పట్టుదలతో ప్రార్థన చేయండి, కన్నీళ్లతో ప్రార్థన చేయండి, రోదనంతో ప్రార్థన చేయండి. ప్రతి రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. మొదటి కూడికలో భస్మ బుధవారం రోజున ప్రభు బలలో మనందరం కూడా పాల్గొనబోతున్నాం. కాబట్టి మరి అందరి కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుని గొప్ప కార్యాలు పొందుకోండి. దేవుడి మాటలు మీ వినికిల్లో ఆశీర్వదించి నిత్య మార్గంలో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియం, పరలోక ప్రార్థన కళ్ళు మూసుకుని 2 చేతుల పైకెత్తుగా ప్రియముగా నేర్పుమయా ప్రార్థన వినేడు పావనుడా, నేర్పుమయా ప్రార్థన వినేడు పావనుడా, నేర్పుమయా శ్రమలు యేసువా చుట్టుకుని శత్రువుగా నిన్ను పట్టగను, శ్రమలు యేసువా చుట్టుకుని శత్రువుగా నిన్ను పట్టగను. శాంతముతో నీవే ప్రార్థన, శాంతముతో దేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోచి, పరమ దేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోచి, శిరమును వంచి సరిగను శంకరి ప్రార్థన నేర్పుమయా, శిరమును వంచి సరిగను వేడిన శంకరి నేర్పుమయా ప్రార్థన వినేడు పావనుడా, ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడు పావనుడా, నేర్పుమయా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు మిక్కిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, మీరిచ్చిన వాక్యము మంచి నేలపడిన విత్తనం వలె
నీ బిడ్డలందరి హృదయాల్లో మంచి నేలగా మార్చి దేవా 30 60 100 ఫలము ప్రతి బిడ్డ పొందుకోవడానికి, ఈ బైబిల్లో ఉన్న దీవెనలు ఈ బిడ్డలు పొందుకోవడానికి, అడుగువాడు కంటే ఊహించేవాడు కంటే అత్యధికంగా దీవించబడటానికి గొప్ప కార్యం జరిగించమని దేవా. ఒక భక్తుడు అన్నట్లుగా నువ్వు ప్రార్థన చేసిన తర్వాత సాతానుడు దాన్ని ఆపలేడు, కానీ దేవుడు జవాబు ఇవ్వకుండా ఆపలేడు, కానీ నువ్వు ప్రార్థన చేసుకోకుండా ఆపుతాడు అని చెప్పినట్లుగా నీ బిడ్డల ప్రార్థనను ఎవరు ఆపు చేయకుండా, ఏ మనిషి కానీ ఏ శక్తి కానీ ఈ 40 దినాలు ముఖ్యంగా ఎవరికి ఆటంకాలు కలిగించకుండా నీ పాద సన్నిధిలో గోజాడటానికి దేవా, ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళకున్న ఆటంకాలు తొలగించబడి అద్భుతమైన ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి బిడ్డలు ఎక్కడానికి కృపచూపమని, దయగల హస్తంతో బలపరచమని దేవా, మీ రెక్కల చోట భద్రపరచి, ముఖ్యంగా పరీక్షలు రాయవచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయించినాం, జ్ఞానంతో నింపి కృపచూపమని దేవా. ఏప్రిల్ నెలాఖరు వారంలో మేము తలపెట్టినటువంటి 50వ వార్షిక మహాసభలు, ఫెయిత్ చర్చ్ మహాసభలు దీవెనకరంగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, మీరు అక్కడ కొరకు సంఘమును సిద్ధపరిచే ప్రతి ఒక్కరు కూడా మేము సాక్షులుగా వాడబట్టడానికి, మా సంఘంలో ప్రతి ఒక్కరిని ఒక గొప్ప సాక్షిగా అభిషక్తులుగా మీరు లేవనెత్తమని, గొప్ప రూపాంతరం ఈ సంఘంలో మేము చూడటానికి కృపచూపమని, వ్యతిరేకంగా పనిచేసే దురాత్మ శక్తులు బంధిస్తూ యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయించున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను ప్రార్థించినను, ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను ప్రార్థించినను. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను, గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను, గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం